2002 సంవత్సరంలో 52 ఏళ్ల వయస్కురాలైన క్యారల్ కీగన్ మసాచుసెట్స్లోని బాస్టన్లోని ఒక హాస్పిటల్ మంచం మీద పడుకొని ఉంది. ఆమెకి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ జరగాల్సి ఉంది. ఎందుకంటే ఆమె చాలా సివియర్ కిడ్నీ ఫెయిల్యూర్తో బాధపడుతుంది. కాకపోతే ఆమె కోసం సరైన కిడ్నీ దొరకట్లేదు. చాలా మంది ఆర్గాన్ డోనర్స్ ముందుకు వచ్చారు, కానీ ఈమెకి ఎవరి కిడ్నీ కూడా సూట్ అవ్వట్లేదు. సో అందుకని ఈమె గురించి మరింత ఎక్కువగా తెలుసుకున్నట్టయితే అప్పుడు ఈమెకి ఎవరి కిడ్నీ సూట్ అవుతుందో తెలుసుకోవచ్చన్న ఉద్దేశంతో ఆమెకు మరికొన్ని టెస్టులు చేశారు. అదే టైంలో ఆ ముగ్గురు పిల్లలు కూడా వాళ్ళలో ఎవరి కిడ్నీ అయినా మ్యాచ్ అయినట్టయితే వాళ్ళ కిడ్నీ అయినా ఇద్దామన్న ఉద్దేశంలో వాళ్ళు కూడా జెనెటిక్ టెస్టింగ్ చేయించుకున్నారు. అయితే ఆ టెస్ట్ యొక్క రిజల్ట్ ఆ డాక్టర్ని, ఆ ముగ్గురు పిల్లలని, ఈ పేరెంట్స్ ఇద్దరిని, హాస్పిటల్ స్టాఫ్ని, మొత్తం అందరినీ కూడా ఆశ్చర్యపరిచింది. ఇంతకీ ఆ టెస్ట్ రిజల్ట్లో ఏమని వచ్చింది అంటే క్యారన్ యొక్క ముగ్గురు పిల్లల్లో 2 పిల్లలు ఆమె పిల్లలు కాదు అని. ఒకవేళ క్యారన్ మెయిల్ అయినట్టయితే ఆబ్వియస్లీ ఈ టెస్ట్ రిజల్ట్ ఇంత ఆశ్చర్యాన్ని కలిగించేది కాదు. ఎందుకంటే ఈ ప్రపంచవ్యాప్తంగా చాలామంది మగవాళ్ళు భవిష్యత్తులో అంటే చాలా ఏళ్ళు గడిచిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలకి వాళ్ళు అసలైన ఫాదర్ కాదనే విషయాన్ని తెలుసుకుంటున్నారు. కానీ ఇక్కడ క్యారన్ మేల్ కాదు కదా, క్యారన్ ఫిమేల్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆమెకి ఒక విషయం చాలా క్లారిటీ ఉంది. అదేంటి అంటే ఆ ముగ్గురు పిల్లల్ని తనే కన్నది. అంటే ఆ ముగ్గురికి తనే జన్మనిచ్చింది. ఈ విషయానికి సంబంధించిన ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. కానీ జెనెటిక్ టెస్టులు మాత్రం ఆమె తల్లి కాదు అని చెప్పింది. కానీ ఆ తర్వాత మరికొన్ని టెస్టులు చేస్తే ఆమె వాళ్ళకి బయోలాజికల్గా రిలేటివ్ అని తెలిసింది. కాకపోతే పిన్ని వరస అవుతుంది అని చెప్పారు. అదెలా అని ఆశ్చర్యపోతున్నారా? రండి ఇప్పుడు ఈ వీడియోలో చాలా డీటెయిల్స్ తెలుసుకుందాం. ఈమెకి ఈ సంఘటన ఎదురైన కొన్ని నెలల తర్వాత సేమ్ ఇలాంటి సిచ్యువేషనే లిడియా ఫెయిర్చైల్డ్ అనే మరొక మహిళకి ఎదురైంది. ఆమె కూడా ఇలాగే తన పిల్లల కోసం టెస్టులు చేసినప్పుడు ఆమె పిల్లలకి లిడియా బయోలాజికల్ మదర్ కాదు అని ఆ టెస్టులు చూపించింది. అయితే ఈమె విషయంలో పవర్ ఆఫ్ అటార్నీ కేసు ఒకటి అఫీషియల్గా పోలీసుల మధ్య, కోర్టు మధ్య నడుస్తుంది. దానికోసం ఈ టెస్ట్ చేశారు. బట్ ఈ టెస్టుల్లో ఆమె ఆ 2 పిల్లల తల్లి కాదు అని తెలియడంతో ఆమె అబద్ధం చెబుతుంది, ఆమె మోసం చేసిందన్న ఉద్దేశంతో ఆమెను అరెస్ట్ చేయబోయారు. కానీ లాస్ట్ మినిట్లో ఆమె జైలును తప్పించుకుంది. ఎలా అంటే సేమ్ క్యారన్ కీగన్ యొక్క స్టోరీని అందరికీ చూపించి సేమ్ ఈమె విషయంలో కూడా ఇలాగే జరిగింది, అలాగే లిడియా విషయంలో కూడా జరిగిందని చెప్పి ఆమెని కేసు నుంచి తప్పించారు. ఆ తర్వాత ఆమె కూడా బయోలాజికల్గా ఆ 2 పిల్లలకి పిన్ని అనే విషయం తెలిసింది. ఇక్కడ క్యారన్ మరియు లిడియా వీళ్ళిద్దరికీ కూడా ఒకటే సమస్య ఉంది. అదేంటి అంటే వీళ్ళిద్దరికీ కూడా ఒక సీక్రెట్ ట్విన్ ఉంది. కాకపోతే ఆ సీక్రెట్ ట్విన్ని వాళ్ళు ఎప్పుడో కోల్పోవడం జరిగింది. కానీ ఆ సీక్రెట్ ట్విన్ బతికే ఉంది. ఎలాగో తెలుసా? వీళ్ళ యొక్క శరీరంలోనే, వీళ్ళ యొక్క శరీరాలలోనే మరొక వ్యక్తి బతికున్నారు. ఈ మాట వింటే మనకే చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. సో వాళ్ళకి ఇంకెంత కన్ఫ్యూజింగ్గా ఉంటుందో మీరు అర్థం చేసుకోవచ్చు. కానీ అదే నిజం. ప్రతి ఒక్కరి శరీరం కూడా వాళ్ళ యొక్క సొంత కణాలతో తయారై ఉంటుంది. ఆ ఓన్ సెల్స్లో ఓన్ డిఎన్ఏ ఉంటుంది. అయితే కొన్ని సిచ్యువేషన్స్లో ఏమవుతుందంటే తల్లి గర్భంలో 2 ఉన్నప్పుడు ఇంకొక బేబీ అసలు పుట్టకుండా ఉండిపోయినప్పుడు ఆ అన్బోర్న్ ట్విన్ యొక్క కణాలు కూడా వీళ్ళ యొక్క శరీరంలోనే ఉంటాయి. ఆ అన్బోర్న్ సిస్టర్ యొక్క కణాలలో కంప్లీట్గా డిఫరెంట్ జెనెటిక్ కోడ్ ఉంటుంది. అంటే కంప్లీట్గా డిఫరెంట్ డిఎన్ఏ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే దీని కారణంగా కొన్ని ఎగ్ ప్రొడ్యూసింగ్ సెల్స్ కూడా ఆమె శరీరంలోకి యాడ్ అవుతాయి. అండ్ ఆ ఎగ్ ప్రొడ్యూసింగ్ సెల్స్లో 2వ డిఎన్ఏ ఉంటుంది, ఈమె శరీరంలో ఉన్న డిఎన్ఏతో సంబంధం లేకుండా. అండ్ ఆ డిఎన్ఏ చనిపోయినా లేదంటే అసలు ఏమాత్రం పుట్టకుండానే మిగిలిపోయిన వీళ్ళ యొక్క ట్విన్ డిఎన్ఏతో ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. సో లిడియా మరియు క్యారన్ విషయంలో అదే జరిగింది. వాళ్ళిద్దరూ కూడా అసలు భూమి మీదే పుట్టని ఒక మహిళ యొక్క పిల్లలకి జన్మనిచ్చారు. ఇది చాలా అంటే చాలా వింతైన సంఘటన. దీనిని బయోలాజికల్ కైమరిజం అని పిలుస్తారు. ఈ పేరు ఎలా వచ్చిందంటే కైమెరా అనే ఒక ఫైర్ బ్రీతింగ్ బీస్ట్ ఉంటుంది గ్రీక్ మైథాలజీలో. ఈ జీవి యొక్క ప్రత్యేకత ఏంటంటే దీని యొక్క శరీరం కొంతవరకు, అలాగే దీని యొక్క తల సింహంలా ఉంటుంది. కానీ దీని యొక్క వెనక భాగం దాదాపుగా గోట్లా ఉంటుంది. అలాగే దీని యొక్క తోకేమో ఒక పాము ఆకారంలోనో లేదంటే ఒక సర్పెంట్ ఆకారంలోనో కనిపిస్తుంది.
సో ఆ జీవి పేరు మీదుగా ఈ పదం అయితే వచ్చింది. కానీ హ్యూమన్ కెమెరాస్ చాలా అంటే చాలా తక్కువగా కనిపిస్తారు. కొన్నిసార్లు ఈ హ్యూమన్ కెమెరాస్లో చాలా అంటే చాలా డిఫరెంట్ ఫీచర్స్ ఉంటాయి. దాని కారణంగా మనం ఈజీగా వాళ్ళని గుర్తుపట్టేయచ్చు కూడా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి యొక్క శరీరంలో 2 స్కిన్ టోన్స్ ఉండడం, అంటే సగం శరీరం ఒక స్కిన్ టోన్తో, మిగతా సగం శరీరం ఇంకొక స్కిన్ టోన్తో ఉండొచ్చు. లేదంటే కళ్ళు ఒకటి వేరే కలర్లో ఒకటి వేరే కలర్లో ఉండొచ్చు. బాడీలో 2 వేరు రకాల బ్లడ్ టైప్స్ ఉండొచ్చు. ఒకవేళ అలా కాకుండా 2 వేరు రకాల సెల్స్ ఉండొచ్చు. అంటే ఇందాక నేను చెప్పిన క్యారన్ లిడియా విధంగా కూడా కాదు, ఇంకొక రకంగా. అంటే అబ్బాయి యొక్క కణాలు ఒకే వ్యక్తిలో ఉండొచ్చు, అమ్మాయి యొక్క వ్యక్తిలో కూడా అదే వ్యక్తిలో ఉండొచ్చు. బట్ ఇలాంటి వాళ్ళు చాలా అంటే చాలా అరుదుగా కనిపిస్తారు. మాక్సిమం పీపుల్ కెమెరాస్ అయినప్పటికీ కూడా వాళ్ళలో ఇటువంటి సంకేతాలు ఏవి కూడా ఈ మధ్యకాలంలో కనిపించట్లేదు. ఎవరినో ఎందుకు, క్యారన్ని మరియు లిడియాని తీసుకుంటే వాళ్ళిద్దరిలోని కూడా కెమెరిజం ఉంది, వాళ్ళిద్దరు కూడా కెమెరాసే. కానీ వాళ్ళిద్దరిలోని అటువంటి సంకేతాలు ఏమీ కనిపించలేదు. ఈవెన్ ఆమె బ్లడ్ టెస్ట్లో కూడా అసలు ఎటువంటి రిజల్ట్స్ రాలేదు. ఎందుకు అంటే ఆమె బ్లడ్ సెల్స్ అన్నీ కూడా కంప్లీట్గా సింగిల్ సెల్ లైన్తోనే ప్రొడ్యూస్ చేయబడ్డాయి. అంటే ఆమెకి చెందిన రక్త కణాలు మాత్రమే ఆమె శరీరంలో ఉన్నాయి. ఆమె అన్బోర్న్ ట్విన్ యొక్క కణాలు రక్తానికి సంబంధించినవి ఈమె శరీరంలో లేవు. మరి అసలు ఎందుకని ఈ బయోలాజికల్ కెమెరిజం ఏర్పడుతుంది అంటే ఇదంతా కూడా ప్రెగ్నెన్సీ టైంలో జరుగుతుంది. అంటే క్యారన్ కావచ్చు, లిడియా కావచ్చు, తల్లి గర్భంలో ఉన్నప్పుడు వీళ్ళిద్దరి తల్లులకి ట్విన్ ప్రెగ్నెన్సీ అనేది ఏర్పడింది. అయితే ఆ టైంలో 2 వేరు ఎంబ్రియోస్ ఏర్పడతాయి. అయితే ఈ 2 కూడా ఒకదానికి ఒకటి క్లోజ్గా వచ్చినప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఒకటి రెండో దాని నుంచి కణాలను పూర్తిగా అబ్జర్వ్ చేసేసుకుంటుంది తన లోపలికి. అండ్ ఆ టైంలోనే హ్యూమన్ కెమెరాస్ ఫామ్ అవుతాయి. అంటే ఈ 2 కలిసి ఒక సింగిల్ ఎంబ్రియో కింద ఫామ్ అయిపోతాయి. అప్పుడు పుట్టాల్సిన జీవులు ఇద్దరైనప్పటికీ కూడా ఒక్కరే పుడతారు. కానీ ఆ ఒక్కరే 2 వేరు రకాల జీనోమ్స్తో పుడతారు. అంటే క్యారన్ మరియు లిడియా లాగా. ఈ కంప్లీట్ ప్రాసెస్ని ఎంబ్రియోనిక్ సెల్ అబ్జార్ప్షన్ అని పిలుస్తారు. అయితే బయోలాజికల్ కెమెరాస్ ఫామ్ అవడానికి ఇది ఒక్కటే మార్గం కాదు, ఇంకా చాలా రకాల మార్గాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీలో ఎవరికైనా సరే ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ అయ్యిందా, లేదంటే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వేరొకరి రక్తాన్ని ఎక్కించారా, అప్పుడు కూడా వాళ్ళ యొక్క శరీరంలోని కణాలు మీ శరీరంలోకి వచ్చే అవకాశం ఉంది. వాళ్ళ యొక్క డిఎన్ఏ మీ యొక్క డిఎన్ఏతో మిక్స్ అయ్యే అవకాశం ఉంది. కొన్నిసార్లు ఇది చాలా చోట్ల ఇబ్బందులను కలిగిస్తుంది. ముఖ్యంగా ఫోరెన్సిక్ వాళ్ళకి దీని కారణంగా చాలా సమస్యలు ఎదురవుతాయి. అంటే ఒక వ్యక్తి యొక్క ఇన్ఫర్మేషన్ని మనం తీసుకుంటున్నాం అనుకున్నప్పటికీ కూడా అది మరొక వ్యక్తి యొక్క ఇన్ఫర్మేషన్తో మ్యాచ్ అయిపోవచ్చు. వేరొక వ్యక్తి నుంచి మనం గనక రక్తాన్ని ఎక్కించుకున్నట్టయితే ఆ వ్యక్తి ఫింగర్ ప్రింట్స్ ఎలా ఉంటాయో మన ఫింగర్ ప్రింట్స్ కూడా అలా మారిపోయే అవకాశం ఉంది. 2004లో ఇటువంటి ఒక సంఘటన జరిగింది. ఒక అమ్మాయిని ఎవరో మానభంగం చేసి చంపేశారు. ఆ టైంలో ఆమె శరీరం నుంచి చంపిన వ్యక్తి యొక్క డిఎన్ఏని కలెక్ట్ చేశారు. అయితే ఆ డిఎన్ఏ పరీక్షలు చేస్తే అది జైలులో ఉన్న ఒక వ్యక్తి యొక్క డిఎన్ఏతో మ్యాచ్ అయింది. ఆ సంఘటన జరగడానికి ఎన్నో నెలల ముందు నుంచే ఆయన జైల్లో ఉన్నాడు. కానీ బ్లడ్ టెస్టులు మాత్రం ఆయనే ఈ నేరం చేశాడు అని తెలియజేస్తున్నాయి. మరి ఇది ఎలా సాధ్యమైంది? జైల్లో అంత హై సెక్యూరిటీ సెల్లో ఉన్నవాడు అందులోంచి బయటకు వచ్చి నేరం చేయలేడు కదా. లేదంటే హాలీవుడ్ సినిమాల్లో చూపించినట్టుగా ఇక్కడ ఉంటూ అక్కడ ఉంటూ ఇక్కడేమో జైలు శిక్ష అనుభవిస్తూ అక్కడేమో నేరం చేస్తూ గడపలేడు కదా. ఇదైతే జరగని పని. కానీ ఇక్కడ నేరం జరిగిన చోట అతను ఉండాల్సిన అవసరం లేదు. అతని యొక్క డిఎన్ఏ ఉంటే సరిపోతుంది. కొన్నేళ్ల క్రితం అదే జరిగింది. అతనికి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది. ఆ టైంలో అతని సొంత బ్రదరే అతనికి బోన్ మ్యారోని ఇచ్చాడు. బోన్ మ్యారో అనేది ఒక సాఫ్ట్ టిష్యూ. ఇది మన బోన్స్ మధ్య భాగంలో ఉండే క్యావిటీని ఫిల్ చేయడానికి ఉపయోగపడుతుంది. అది ఉంటేనే మనం బాగా పనిచేయగలుగుతాం. అలాగే మన శరీరంలోకి హెల్తీ బ్లడ్ సెల్స్ యొక్క సప్లై కాన్స్టెంట్గా ఉండాలన్నా కూడా బోన్ మ్యారో చాలా అద్భుతంగా ఉండాల్సి ఉంటుంది. ప్రతిరోజు మన శరీరంలో సుమారుగా 220 బిలియన్ కొత్త రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి ఫ్లో అవుతూ ఉంటాయి. అండ్ అవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఫ్లో అవ్వాలంటే బోన్ మ్యారో చాలా అంటే చాలా ముఖ్యం. అయితే అలా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేసినప్పుడు అతని యొక్క డిఎన్ఏ ఇతని యొక్క శరీరంలోకి ఎంటర్ అయింది. అయితే నేరం జరిగిన తర్వాత ఆ డిఎన్ఏ శాంపుల్ని బయటకు తీసి దాన్ని పాత నేరస్తుల యొక్క డిఎన్ఏతో మ్యాచ్ అవుతుందా లేదా అని టెస్ట్ చేశారు. అప్పుడు ఇతని యొక్క డిఎన్ఏతో మ్యాచ్ అయింది. కానీ ఇతను జైల్లో ఉన్నాడు. సో అప్పుడు ఏం జరిగిందో తెలుసుకుంటే ఫైనల్గా అతని బ్రదర్ అక్కడ నేరం చేశాడు. అయితే అతని బ్రదర్ యొక్క డిఎన్ఏ అక్కడ దొరికింది. కానీ డిఎన్ఏ టెస్టులు చేసినప్పుడు పాత క్రిమినల్స్ని మ్యాచ్ చేసినప్పుడు ఇతను దొరికాడని అయితే తర్వాత అందరికీ అర్థమైంది. కానీ తర్వాత అందరికీ కూడా చాలా షాక్ కలిగింది, ఇలా కూడా జరిగే అవకాశం ఉందా అని. అయితే ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది కాబట్టి వేరొకరి డిఎన్ఏ ఇతని శరీరంలోకి వెళ్ళింది కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి అనుకోవచ్చు. కానీ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ లాంటి పెద్ద పనులే అవసరం లేదు వేరొకరి డిఎన్ఏ మన యొక్క శరీరంలోకి ఎంటర్ అవ్వడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కూడా తల్లి యొక్క కణాలు అలాగే కడుపులో ఉన్న ఫీటస్ యొక్క కణాలు కూడా ప్లాసెంటా ద్వారా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. ఆ టైంలో తల్లి కడుపులోని బేబీ ఇద్దరు కూడా మైక్రో కెమెరాస్ అవుతారు.
అంటే వాళ్ళిద్దరూ కూడా ఒకరి కణాలని మరొకరు కొంచెం కొంచెంగా క్యారీ చేస్తారు అండ్ ఆ కణాల్లో కంప్లీట్గా డిఫరెంట్ జీనోమ్ ఉంటుంది. అలాగా ఫీటస్కి చెందిన కణాలు తల్లి శరీరంలో చాలా ప్రాంతాలకి ట్రాన్స్ఫర్ అవుతూ కొన్ని ఆర్గాన్స్కి అటాచ్ అయిపోయి ఉండే అవకాశం కూడా ఉంది. కాకపోతే చాలా సందర్భాలలో ఏం జరుగుతుందంటే తల్లి యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ ఆ కణాలని తొలగించేస్తుంది. కాకపోతే వన్స్ బేబీ పుట్టేసిన తర్వాత కొన్ని కణాలు మాత్రం అలాగే ఉండిపోతాయి తల్లి యొక్క శరీరంలో. వీటితో ఇంకో సమస్య ఉంది. అదేంటంటే ఈ కణాలు పెరిగిపోతూ తల్లి యొక్క శరీరం మొత్తం నిండిపోయే అవకాశం కూడా ఉంది. కొన్ని స్టడీస్లో ఏం తెలిసిందంటే మహిళ యొక్క శరీరంలో 3/2 కణాలు వాళ్ళ యొక్క పిల్లల యొక్క DNA సెల్స్తో మ్యాచ్ అవుతున్నాయి. అండ్ మెయిన్గా బ్రెయిన్ ప్రాంతంలో, శరీరం మొత్తం కాకపోయినప్పటికీ కూడా బ్రెయిన్ ప్రాంతంలో ఎక్కువగా చేరుకుంటున్నాయి. ఒకవేళ ఒక బేబీ పుట్టిన తర్వాత కొన్నాళ్లకి మళ్ళీ ఆ తల్లి ప్రెగ్నెంట్ అయ్యి మళ్ళీ ఇంకొక ఫీటస్ ఆమె శరీరంలోకి వెళ్ళినట్టయితే ఆమె శరీరంలో ఉన్న ఇంతకుముందు బేబీ యొక్క సెల్స్ ఆ ఫీటస్లోకి వెళ్ళిపోయి ఆ తర్వాత ఆ వ్యక్తి అంటే తర్వాత అమ్మాయి పుట్టచ్చు లేదంటే అబ్బాయి పుట్టచ్చు ఎవరైనా సరే తమ యొక్క ఎల్డర్ బ్రదర్ లేదంటే ఎల్డర్ సిస్టర్ యొక్క DNAని క్యారీ చేస్తారు. అఫ్కోర్స్ దీని కారణంగా పెద్దగా ప్రాబ్లం ఏమీ ఉండదు. కాకపోతే ఏంటంటే ఇందాక జరిగినట్టుగా బ్రదర్స్ నేరం చేసేస్తే దాని తాలూకు శిక్ష మాత్రం చిన్నవాళ్ళకి పడినట్టయితేనే ప్రాబ్లం. అండ్ అఫ్కోర్స్ కొన్నిసార్లు చిన్నవాళ్ళు నేరం చేస్తే పెద్దవాళ్ళకు కూడా శిక్ష పడే అవకాశం ఉంది. పెరిగి పెద్దయిన తర్వాత ఉండే అడల్ట్ సెల్స్లా కాకుండా ఈ ఫీటల్ సెల్స్ మన యొక్క ఫేట్ని ఎటు మారుస్తాయో మనకే తెలియని సిచ్యువేషన్ ఉంటుంది. దానికంటూ ఒక ప్రాపర్ సీలింగ్ ఉండదు. అండ్ ఈ స్టెమ్ సెల్స్ని ఒక్కొక్క సిచ్యువేషన్ ఒక్కొక్కలాగా మారుస్తుంది. అంటే ఒకనొక సిచ్యువేషన్లో ఆ సెల్ బ్రెయిన్ సెల్గా మారచ్చు, ఇంకొకటి బ్లడ్ సెల్గా మారచ్చు, ఇంకొకటి హార్ట్ సెల్గా మారచ్చు, మనం చెప్పలేం. కానీ వన్స్ ఈ సెల్స్ ఏదైనా ఒక పర్టికులర్ టిష్యూలో గనక ఎంటర్ అయినట్టయితే ఆ ప్రాంతంలోని కెమికల్ క్యూస్ని అలాగే నైబరింగ్ సెల్స్లోని కెమికల్ క్యూస్ని కూడా ఉపయోగించుకొని వాటంతటా అవే రైట్ సెల్ టైప్ కింద డెవలప్ అవుతాయి. బట్ అవి ఆ ప్రాంతంలో ఫిట్ అవ్వడానికి చాలా ట్రై చేస్తాయి కాబట్టి అలా మారుతాయి. ఇదంతా కూడా ఒక నెక్స్ట్ లెవెల్ ప్రాసెస్. ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరి శరీరంలోనే జరుగుతుంది. అండ్ కొన్ని సిచ్యువేషన్స్లో ఏమవుతుందంటే ఈ ఫెటల్ స్టెమ్ సెల్స్ అనేవి తల్లి యొక్క ఆరోగ్యానికి కూడా బెనిఫిట్స్ని కలిగిస్తాయి. అంటే వాళ్ళకి C సెక్షన్స్ దగ్గర కొన్ని స్కార్స్ ఏర్పడుతూ ఉంటాయి. వాటిని హీల్ చేయడానికి ఇవి ఎంతగానో సహాయపడతాయి. అండ్ ఇది మాత్రమే కాకుండా ఏమైనా వేరే గాయాలైనా కూడా వాటిని మార్పడానికి ఇవి ఉపయోగపడుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మహిళ యొక్క శరీరంలో లివర్ కంప్లీట్గా పనిచేయడం మానేసింది. అయితే సడన్గా మళ్ళీ ఆ లివర్ తనను తాను రీజనరేట్ చేసుకోవడం మొదలుపెట్టింది. ఆగిపోయింది ఎందువల్ల అంటే ఆమె యొక్క సెల్స్ కారణంగా. కానీ మళ్ళీ తిరిగి రీజనరేట్ చేసుకోవడం మొదలుపెట్టింది ఎలా అంటే కడుపులో ఉన్న బిడ్డ యొక్క స్టెమ్ సెల్స్ కారణంగా. అది కూడా బేబీకి బర్త్ ఇచ్చే టైంలోనో బర్త్ ఇవ్వక ముందో కాదు, బర్త్ ఇచ్చిన 20 ఏళ్ల తర్వాత కూడా ఈ సెల్స్ ఇలా ఉపయోగపడుతూ ఉంటాయి. కాకపోతే చెప్తున్నాను కదా, ఈ స్టెమ్ సెల్స్ కారణంగా కొన్నిసార్లు పాజిటివ్స్ ఉంటాయి, కొన్నిసార్లు నెగిటివ్స్ ఉంటాయి. ఈ సెల్స్ ఒకరి శరీరం నుంచి ఇంకొకరి శరీరానికి వెళ్ళడం వలన పిల్లల్లో ఆటో ఇమ్యూన్ డిసీజెస్ చాలా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. క్యాన్సర్ కూడా ఎక్కువగా వచ్చే అవకాశం కూడా ఉంది. సరే పోనీ ఒకవేళ మీకు ఏ సీక్రెట్ విన్ను లేదు, ఎటువంటి ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ జరగలేదు, మీరు ఇంతకుముందు ఎప్పుడు కూడా ప్రెగ్నెంట్ కాలేదు, బ్లడ్ ట్రాన్స్ఫర్ కూడా జరగలేదు మీకు, అయినా కూడా మీ యొక్క బాడీలోని సెల్స్ అన్నీ కూడా మీవి మాత్రమే కాకుండా వేరొకరివి కూడా అయ్యే అవకాశం ఉంది. మీరు వినడానికి ఇది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉండొచ్చు, కానీ ఇది నిజం. మన శరీరంలో ఉన్న కణాలన్నీ కూడా మనవే కాదు. నిజానికి మనం కేవలం 43% మాత్రమే హ్యూమన్ సెల్స్ని కలిగి ఉన్నాం. సో దాని వలన మనం 43% మాత్రమే మనుషులం. మిగతా 57% కణాలు మైక్రోబ్స్. దాంట్లో బ్యాక్టీరియా మరియు ఫంగీ ఉంటాయి. ఇవన్నీ కలిసి మన యొక్క మైక్రోబయోమ్ని తయారు చేస్తాయి. సో సింపుల్గా చెప్పాలంటే మనం ఒక నడుస్తున్న ఫంగస్ మొక్క లాంటి వాళ్ళం. కాకపోతే ఒకటి, మన శరీరంలో ఇంత భారీ స్థాయిలో బ్యాక్టీరియా ఉందా అని ఆశ్చర్యపోతూ ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక ఏడాది పాటు యాంటీబయాటిక్స్కి సంబంధించిన ప్రిస్క్రిప్షన్ రాయించుకోవడానికి ముందు మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అదేంటి అంటే మన యొక్క శరీరంలో ఉన్న ఈ మైక్రోబ్స్ గనక పూర్తి స్థాయిలో మన శరీరం నుంచి బయటకు వెళ్ళిపోయినట్టయితే మనం అసలు ఈ భూమి మీద బ్రతకలేం కూడా. ఇవి మన శరీరంలోని టోటల్ సెల్స్ కంటే ఎక్కువగా ఉన్నట్టు మనకు అనిపించినప్పటికీ కూడా మన టోటల్ బాడీ వెయిట్లో కేవలం 1-3% వరకు మాత్రమే ఉంటాయి. మిగతావన్నీ కూడా మన సెల్స్, మన బాడీలోని టిష్యూస్ ఇవే ఉంటాయి. కాకపోతే ఇవి ఎక్కడ పడితే ఎక్కడ ఉంటాయి. అంటే మన యొక్క స్కిన్ మీద ఉండొచ్చు, మన యొక్క నోటిలో ఉండొచ్చు, మన యొక్క లంగ్స్ మీద, మన యొక్క ఐస్ మీద, ఎక్కడైనా ఉండొచ్చు. మన కడుపులో కూడా చాలా పెద్ద మొత్తంలో ఈ మైక్రోబ్స్ ఉంటాయి. కానీ ఈ మైక్రోబ్స్ లేకపోయినట్టయితే మనం బ్రతకలేమని ఎందుకంటున్నా అంటే ఈ మైక్రోబ్సే మనం తినే ఫుడ్ని కంప్లీట్గా బ్రేక్ చేసి మనకు కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నిటిని కూడా బయటికి రిలీజ్ చేసి వాటిని మన యొక్క కణాలకి సప్లై చేస్తూ ఉంటాయి. అండ్ దీని కారణంగా మన యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా చాలా బాగా మెరుగుపడుతుంది. అండ్ ఎప్పుడైతే మన బాడీలోకి ఏమైనా అన్వాంటెడ్ ఇన్ఫెక్షన్స్ లేదంటే అన్నెసెసరీ ఇన్ఫెక్షన్స్ వచ్చాయనుకోండి, వాటి నుంచి కూడా ఇవి మనల్ని కాపాడతాయి.
మన శరీరంలోని కొన్ని ముఖ్యమైన మైక్రోబ్స్ ఈ రోజు మనం ఇంత ఆరోగ్యంగా ఉండడానికి కారణం. ఒకవేళ అవి కూడా లేకపోయినట్టయితే మన శరీరంలోకి ఎన్నో వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అంటే డయాబెటీస్ చాలా వేగంగా వచ్చేస్తుంది, ఆటిజం వచ్చేస్తుంది, పార్కిన్సన్స్ డిసీజ్ వచ్చేస్తుంది, ఒబేసిటీ వచ్చేస్తుంది, ఇలాగా ఎన్నో వ్యాధులు ఇమీడియట్గా వచ్చేస్తాయి. ఇవన్నీ రాకుండా మన శరీరంలోని మైక్రోబ్స్ మనల్ని కాపాడుతున్నాయి. సరే, కేవలం దీనికోసం మాత్రమే ఆ మైక్రోబ్స్ ఉపయోగపడుతున్నాయంటే అది కూడా కాదు. మన యొక్క బ్రెయిన్ మీద కూడా వీటి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అంటే మన యొక్క మూడ్ ఎప్పుడు ఎలా ఉండాలో ఇవే డిసైడ్ చేస్తాయి. ఆ మైక్రోబ్స్ కనుక ప్రాపర్గా లేకపోయినట్టయితే మనకు డిప్రెషన్ వస్తుంది. ఆ మైక్రోబ్స్ పర్ఫెక్ట్గా ఉన్నట్టయితే మనకి హ్యాపీనెస్ వస్తుంది. ఒకసారి ఒక పరిశోధన చేశారు. బాగా డిప్రెషన్తో ఫీల్ అవుతున్న ఒక వ్యక్తి యొక్క శరీరం నుంచి బ్యాక్టీరియాని తీసి ఒక ఎలకకి తినిపించారు. ఆ ఎలక కూడా అప్పటి నుంచి డిప్రెషన్ను చూపిస్తుంది. ఎందుకంటే ఆ మైక్రోబ్స్ దాని యొక్క శరీరంలోకి వెళ్ళాయి. అవి కూడా డిప్రెషన్తో నిండిపోయి ఉన్న బ్యాక్టీరియా కాబట్టి. ఈ బ్యాక్టీరియాలు ఏంటంటే చాలా రకాల న్యూరో ట్రాన్స్మిటర్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. అంటే సెరటోనిన్ కావచ్చు, డోపమైన్ కావచ్చు. ఇవి మన యొక్క మూడ్ని రెగ్యులేట్ చేయడంలో ఎంతగానో సహాయపడతాయి. అండ్ దీనికి సంబంధించిన ఎవిడెన్స్లు కూడా శాస్త్రవేత్తల దగ్గర ఉంది. ఎవరిలో అయితే డైవర్స్ మైక్రోబయోమ్స్ ఎక్కువగా ఉంటాయో వాళ్ళు ప్రజలతో కలవడానికి ఎక్కువగా ఇష్టపడతారు. అటువంటి మైక్రోబ్స్ని కనుక తినిపించినట్టయితే ఈవెన్ సిగ్గుపడే ఎలక కూడా మొత్తం అందరితోని కలవడానికి ఇష్టపడుతుంది. అలా కాకుండా లోవర్ మైక్రోబయోమ్ డైవర్సిటీ కనుక ఉన్నట్టయితే మన శరీరంలో యాంగ్జైటీ పెరిగిపోతుంది, మన శరీరంలో స్ట్రెస్ కూడా విపరీతంగా పెరిగిపోతుంది. అండ్ ఆల్రెడీ చాలా చోట్ల ఈ మైక్రోబయోమ్ ట్రీట్మెంట్ కూడా జరుగుతూ ఉంది. అంటే ఎవరిలో అయితే సివియర్ డిప్రెషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయో, సివియర్ స్ట్రెస్ ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళకి ఈ మంచి బ్యాక్టీరియాని ఎక్కిస్తూ ఉంటారు. దాని కారణంగా వాళ్ళలో స్ట్రెస్ లెవెల్స్ చాలా వరకు తగ్గుతాయి. అంతేకాకుండా ఎవరికైతే అబ్డామినల్ ఎలిమెంట్స్ ఇష్యూస్ ఉంటాయో వాళ్ళకు కూడా ఇటువంటి మైక్రోబయోమ్స్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. దీని కారణంగా వాళ్ళందరూ కూడా రికవర్ అవుతున్నారు. బట్ ఆబ్వియస్లీ దీన్ని మనం ఇంట్లో ట్రై చేయకూడదు, కేవలం డాక్టర్స్ దగ్గర మాత్రమే చేయాల్సి ఉంటుంది. మనిషి యొక్క జీనోమ్ సుమారుగా 20,000 రకాల జీన్స్తో నిండి ఉంటుంది. ఈ 20,000 రకాల జీన్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క సంఖ్యలో ఉంటాయి. వాటన్నింటినీ కలిపినట్టయితే మన యొక్క మైక్రోబయోమ్లో సుమారుగా 2 మిలియన్ నుంచి 20 మిలియన్ జీన్స్ వరకు ఉండే అవకాశం ఉంది. కానీ ఒకటైతే వాస్తవం, మన యొక్క మైక్రోబయోమ్ మన యొక్క ఐడెంటికల్ ట్విన్తో కూడా మ్యాచ్ అవ్వదు. కేవలం 30% మాత్రమే మ్యాచ్ అవుతుంది. మిగతాదంతా కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఈ మైక్రోబ్స్కి మనం మొట్టమొదటిసారిగా ఎక్స్పోజ్ అయ్యేది ఎప్పుడు అంటే తల్లి కడుపులో ఉన్నప్పుడు మనం బర్త్ కెనాల్ ద్వారా పాస్ అవుతాం కదా. సో ఆ టైంలో మనకి వీటికి ఫస్ట్ ఎఫెక్ట్ అవుతాం, లేదంటే అబ్జర్వ్ అవుతాం. కాకపోతే కొన్నిసార్లు ఏంటంటే సి సెక్షన్ డెలివరీస్ జరుగుతూ ఉంటాయి కొంతమందికి. అంటే ప్రతి 5 పిల్లల్లో ఒక బేబీ ఇలాగా సి సెక్షన్ ద్వారా డెలివరీ అవుతూ ఉంటుంది. అలాంటి బేబీకి ఈ టైప్ ఆఫ్ మైక్రోబియల్ కాంటాక్ట్ అనేది ఉండదు. బట్ అఫ్ కోర్స్ దాని కారణంగా మనం పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు. మనం నార్మల్ డెలివరీ ద్వారా పుట్టినంత మాత్రాన మన శరీరంలో అన్హెల్తీ మైక్రోబ్స్ ఉండాలన్న రూల్ ఏమీ లేదు. జనరల్ డెలివరీ అయినట్టయితే కొన్ని మంచి మైక్రోబ్స్ కొంచెం ఎక్స్ట్రాగా యాడ్ అవుతాయి అంతే మనకి. కానీ అవి కాకుండా మన యొక్క లివింగ్ ఎన్విరాన్మెంట్ కావచ్చు, మన యొక్క డైట్స్ కావచ్చు, ఇవి కూడా మన మైక్రోబ్స్ విషయంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. వాటిని బట్టి ఆబ్వియస్లీ మన యొక్క డిఎన్ఏ కూడా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇప్పటివరకు మనం అందరం ఏమనుకుంటాం, మనం సగం మామ్ సగం డాడ్ అనుకుంటూ ఉంటాం. అండ్ మన యొక్క 100% అనేది 50% వాళ్ళకి 50% వీళ్ళకి అనుకుంటాం. కానీ అదైతే వాస్తవం కాదు. మన యొక్క బ్రెయిన్ కావచ్చు, మన యొక్క బాడీ కావచ్చు, ఇదంతా కూడా కంటిన్యూస్గా కొన్ని వేల జెనోమ్స్ కారణంగా ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటుంది. అండ్ ఎప్పటికప్పుడు అది మారుతూ ఉంటుంది. కాకపోతే ఇవన్నీ కూడా మన లోపల ఉన్న మైక్రోబ్స్ యొక్క ప్రవర్తన బట్టి, జెనోమ్స్ యొక్క ప్రవర్తన బట్టి, వాటి మధ్య ఉన్న రిలేషన్షిప్ని బట్టి, వేరు కణాల ప్రవర్తన బట్టి మన యొక్క జీవితం అనేది ఆధారపడి ఉంటుంది. మనం ఒక్కరమే అయి ఉండొచ్చు, కానీ మన శరీరంలో ఒక పెద్ద కాంప్లెక్స్ ఎక్కువ సిస్టమే నడుస్తూ ఉంటుంది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ప్రతిరోజు మనం ఉదయం వాష్రూమ్కి వెళ్తాం కదా, ఆ టైంలో కూడా మన శరీరంలో చాలా రకాల మార్పులు వస్తూ ఉంటాయి. సో ప్రతిరోజు మనం మారుతూనే ఉంటాం. బట్ అఫ్ కోర్స్ మనం మనుషులమే అయినా కూడా మనం నడుస్తున్న ఒక బ్యాక్టీరియా చెట్టు వంటి వాళ్ళం అంతే. ఇంకా ఎందుకంటే 43% మాత్రమే హ్యూమన్ సెల్స్, 57% మైక్రోబ్స్ కాబట్టి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోతుంది. ఇక్కడ షేర్ చేస్తేనే వీడియో గురించి, మన ఛానల్ గురించి అంత తెలుస్తుంది. ఒకవేళ మీరు నన్ను డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. దాన్ని జస్ట్ అలా క్లిక్ చేస్తే ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి నన్ను ఫాలో అయిపోవచ్చు. లేదంటే ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి ఐఎమ్ మహీధర్ అని సెర్చ్ చేసుకోవడం, మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. మీరు ఏదైనా ఒక టాపిక్ గురించి నన్ను వీడియో చేయమని అడగాలనుకున్నా నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయొచ్చు. నేను దాని గురించి వీడియో చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్ నో.
హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా! కానీ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైమ్‌లో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైమ్‌లో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్‌గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా! కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్‌గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమ్మీడియేట్‌గా మీకు ఆ ప్రొడక్ట్‌ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమ్మీడియేట్‌గా ఆ ప్రొడక్ట్‌ని పర్చేజ్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రార్డినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి. వాటిని మీరు బయట ఎక్కడా కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్‌గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్‌స్టా బ్రాడ్‌కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్‌కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి, ఆ యాప్‌లో ఉన్న మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్‌గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్‌లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో, డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉన్నాయి. వెంటనే ఫాలో అవ్వండి.